హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మధుబాల కటింగ్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. మనము పొడుగు 15 ఇంచులు తీసుకున్నాము. మధుబాల కటింగ్కి ఫస్ట్ మనము పేపర్ అనేది కటింగ్ చేసుకోవాలా. 15 ఇంచులకి మనం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా పేపర్ని కటింగ్ అనేది చేసేయాలా. 7 ఇంచులు వచ్చి నేను వెడల్పు షోల్డర్ వెడల్పు పెట్టాను. ఆమ్ హోల్ వచ్చి 6.5 ఇంచు పెట్టాను. తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకున్నాను. వీడియోలో చూడండి, మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. చెస్ట్ వచ్చి 8.5 ఇంచు పెట్టుకున్నాను. ఖర్చుకి 2 ఇంచులు పెట్టాను. 7.5 ఇంచు వచ్చి నడుము పెట్టాను. ఖర్చుకి 2 ఇంచులు పెట్టాను. తర్వాత మనము ఎక్కడ వరకు గుర్తులు పెట్టుకున్నామో అక్కడికి ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకోవాలి. నెక్ వచ్చి 6.5 ఇంచు పెట్టాను ముందు మెడ. ఈ మెడ వెడల్పు వచ్చి 4 ఇంచులు పెట్టాను. షోల్డర్ 7 ఇంచులు తీసుకున్నాను కదా, 4 ఇంచులు వెడల్పు పెట్టాను మెడ. ఈ విధంగా బాక్స్ లాగా మనం స్కేల్తో గీసుకోవాలి. ముక్కాలు ఇంచు వచ్చి ఆమ్ హోల్కి పెట్టాను. చూడండి, ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి. రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి మనం సంఖ భాగంలో. మళ్ళీ నేను షోల్డర్ కాడ నుంచి 13 ఇంచుల వరకు ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. తర్వాత మళ్ళీ షోల్డర్ కాడ నుంచి 10 ఇంచుల వరకు ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అక్కడ ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. 3.5 ఇంచుకి మనం షేప్ దగ్గర నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి వీడియోలో, అదే విధంగా గుర్తులు అనేది పెట్టుకోవాలి. వెడల్పు 3.5 ఇంచు పెట్టుకోవాలి. తర్వాత డాట్కి అటొక ఇంచు ఇటొక ఇంచు వచ్చినట్టు మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చెయ్యండి మీరు. మధుబాల కటింగ్ చేయాలంటే మీరు ఈ మోడల్ కటింగ్కి ఈ విధంగా ఫస్ట్ మనం పేపర్ అనేది కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో వచ్చే డాట్ ఇది, దీనికి కూడా మనం ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి. మధ్యలోకి మనం టేప్ అనేది పెట్టుకొని 3.5 ఇంచు రౌండ్గా ఈ విధంగా మనం గుర్తులు అనేది పెట్టుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా గుర్తు పెడుతున్నానో చూడండి. చిన్నగా టేప్ని రౌండ్గా తిప్పుతూ మనం ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం చూడండి కటింగ్ చేస్తున్నాను. ఈ రౌండ్ షేప్ మనం కటింగ్ అనేది చేసేయాలి. మనం చూడడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఇది చాలా ఈజీ అండి. ఈ మోడల్ పేరు మధుబాల బ్లౌజ్ డిజైన్. ఇక్కడ మనం ఎక్స్ట్రా వచ్చింది దీనికి ఒక పిన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మీద పెట్టినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ రాకుండా ఉంటుంది. ఈ పిన్ అనేది మర్చిపోకుండా పెట్టుకోవాలి. తర్వాత సంఖ భాగం అనేది కటింగ్ చేసేయాలి. ఎక్స్ట్రా పేపర్ని కూడా నేను కట్ చేసేసాను చూడండి. నెక్ అనేది కటింగ్ చేసేయాలి. నెక్ కటింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ తీసుకొని మనం ఫస్ట్ లైనింగ్ మీద ఈ విధంగా పెట్టుకొని ఒక 1/4 ఇంచు లోపలికి వచ్చినట్టు మనం డ్రా అనేది చేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చెయ్యండి మీరు. నేను ఖర్చుకి ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ విధంగా కటింగ్ అనేది చెయ్యాలి. ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది
ఇదే పెట్టుకొని ఈ లైనింగే పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ కూడా డిజైన్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి నేను 10 ఇంచులు పెట్టాను. కొంచెం డీప్గా పెట్టాను. ఈ మోడల్కి డీప్ నెక్ అయితే బాగుంటుందని కొంచెం డీప్గా పెట్టాను. నెక్ కూడా మనం ఈ విధంగా బాక్స్ లాగా ఫస్ట్ మనం స్కేల్తో డ్రా చేసుకోవాలి. తర్వాత రౌండ్గా కరువు అనేది ఇచ్చుకోవాలి. తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇది షేప్స్ రౌండ్గా కట్ చేసాం కదా, ఆ పార్ట్ ఇది కూడా ఈ విధంగా మనం లైనింగ్ మీద పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకునేదానికే మనం ఫస్ట్గా పేపర్ అనేది కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా బ్లౌజ్ మీద మనం కొలతలు అనేది పెట్టలేము. మధుబాల డిజైన్ కుట్టాలంటే కంపల్సరీ ముందు ఫస్ట్ మనం పేపర్ అనేది కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కటింగ్ అనేది చేసేసాం కదా, హ్యాండ్స్ కటింగ్ చేద్దాము. ఇదిగోండి ఈ విధంగా 4 ఫోల్డింగ్ హ్యాండ్స్ వచ్చి పొడవు 9 ఇంచులు పెట్టాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఈ కిందకి పైకి లైన్ డ్రా చేసుకున్న తర్వాత లూజ్ అనేది 6 ఇంచులు పెట్టాను. ఖర్చుకి నేను ఒక 2 ఇంచులు పెట్టాను. కింద సంఖ భాగంలో డౌను 3 ఇంచులు పెట్టాను. ఆ 3 ఇంచుల కాడి నుంచి ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత పైన భుజం కాడి నుంచి మనం ఇక్కడికి 8 ఇంచులు వచ్చింది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం స్కేల్తో డ్రా అనేది చేసుకోవాలి. 1.5 ఇంచు లోపలికి మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. 1.5 ఇంచు భుజం దగ్గర కూడా మనం షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. 3.5 ఇంచు మళ్ళీ మనం మధ్యలోకి ఈ విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి మీరు 2 ఇంచులు వచ్చి పక్కకి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ కలుపుతూ ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. చూడండి ఇవన్నీ నేను కలుపుతూ ఏ విధంగా డ్రా చేశానో చూడండి. సేమ్ మీరు అదే విధంగా డ్రా అనేది చేసుకొని దీని మీదే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు సంఖ అనేది లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి మనం ఒక 1/4 ఇంచు క్రాస్ అనేది తీసుకోవాలి. 1.5 ఇంచు కాడి నుంచి డౌన్ చేసుకొని క్రాస్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా క్రాస్ తీసుకున్న తర్వాత మనం డాట్స్ అనేది ఎక్కడెక్కడ గుర్తులు పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న హ్యాండ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ కుట్టడానికి. వీడియో మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మన కటింగ్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, పదండి స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు ముందు మనం లైనింగ్కి కప్పు పార్ట్స్ పెట్టడానికి డార్సిల్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. డార్సిల్కి మరీ ఎక్కువ క్లాత్ అనేది పట్టకూడదు. చూడండి ఈ విధంగా మనం 2 వైపులా డార్స్ అనేవి పట్టుకోవాలి. ఈ 2 వైపులా డార్స్ కుట్టిన తర్వాత మనం సెంటర్లో కూడా మనం 2 వైపులా వచ్చేటట్టు ఒక డాట్ అనేది కుట్టాలి. చూడండి వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కుట్టాలి. తర్వాత మెయిన్ క్లాత్ని కూడా మనం డార్స్ అనేది కుట్టుకోవాలి. అప్పుడే మనకు కప్పు పార్ట్ నీట్గా ఫిట్ అవుతుంది.
ఈ విధంగా రెండు వైపులా డాట్స్ అనేవి పట్టుకొని మధ్యలో కూడా ఈ విధంగా రెండు వైపులా వచ్చేటట్టు ఒక డాట్ అనేది కుట్టుకోవాలి. తర్వాత మనం కప్స్ తీసుకొని మధ్యలోకి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న లైన్ కరెక్ట్గా మనం డాట్ పట్టాము కదా, దాని మీద పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, రెండు కప్స్ నేను అటాచ్ చేసేసాను. తర్వాత మెయిన్ క్లాత్ని పెట్టి మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అటు ఇటు జారిపోకుండా పిన్స్తో ముందు మనం సెక్యూర్ చేసుకొని తర్వాత కుట్టు అనేది వేసుకోవాలి. ఇది చాలా పల్చటి క్లాత్. ఇది అటు ఇటు జారిపోతూ ఉంది కుడతా ఉంటే. చూడండి, ఈ విధంగా మధ్యలోకి మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఈ కప్స్ మీదకి నేను ఇంకొక లేయర్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇది పల్సటి క్లాత్ కాబట్టి మనం ఇంకొక లేయర్ని కూడా కప్ మీదకి నేను అటాచ్ చేస్తున్నాను, కప్స్ కనబడకుండా ఉండాలని. ఫస్ట్ మనం నెక్ అనేది కుట్టుకోవాలి. నేను కుడుతున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకొని కటింగ్ చేసుకొని అక్కడక్కడ డాట్స్ అనేది పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద ఫస్ట్ మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. జాగ్రత్తగా చిన్నగా క్లాత్ని జరుపుకుంటూ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసాం కదా. తర్వాత మనం పైన కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకుందాము. స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం మళ్ళీ పిన్లు అనేది పెట్టుకుందాము, క్లాత్ జారిపోకుండా ఉండటానికి. ఒక్కొక్క పిన్ను తీసేస్తూ మనం కుట్టు అనేది వేసుకుంటా వద్దాము. చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా కుట్టు అనేది వేసుకోవాలి. కప్స్కి దగ్గరగా వచ్చేటట్టు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనం కటింగ్ అనేది చేసేయాలి. చూడండి, కప్స్ మనకి ఏ విధంగా రెడీ అయినాయో. ఇది ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసి పెట్టాం కదా. ఈ రౌండ్గా ఫస్ట్ మనం లైనింగ్ అనేది అటాచ్ చేసి కుట్టేయాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసి అక్కడక్కడ డాట్స్ పెట్టి మనం ఈ లైనింగ్ని తిరగదిప్పాలి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా తిరగదిప్పాలి. ఈ మోడల్ చాలా బాగుంటుంది. దీని పేరు మధుబాల మోడల్ అని అంటారు. ఇదిగోండి, ఫైనల్గా ఇలా వచ్చింది. దీని మీద మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత రౌండ్గా లైనింగ్ అనేది అటాచ్ చేసి కుట్టేయాలి. మధ్యలోకి ఈ విధంగా మనం గుర్తు అనేది పెట్టుకొని
ఈ కప్స్ కూడా మనం మధ్యలోకి గుర్తుపెట్టుకొని ఈ విధంగా సర్దుకుంటూ ఫస్ట్ మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకొని మనం రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మన మోడల్ రెడీ అయిపోయింది చూడండి. ఈ లేస్ కుట్టడానికి ఇది ఒక పక్క స్టోన్స్ లేస్ అనమాట. ఈ లేస్ కుట్టడానికి చూడండి ఒక ఐడియా, ఒక టిప్ మీకు కనిపిస్తుంది చూడండి. వెనక వేలు పెట్టి మనం నెట్టుతూ లేస్ని మనం కుట్టాలి. అప్పుడు మనకు ఈ లేస్ రౌండ్గా తిరుగుతుంది, లేకపోతే తిరగదు. మీకు స్ట్రైట్గా ఉంటుంది ఈ లేసు. మనం లేస్ కుట్టేటప్పుడు ఫస్ట్ ఈ లేస్ని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వెనక వేలు పెట్టి నెట్టుతూ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ లేస్ని మనం నెక్కి అటాచ్ చేసి కుట్టామనుకోండి, నీట్గా మనకి రౌండ్గా తిరగద్ది. ఇదిగోండి రెడీ అయిపోయింది మనకు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాము. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే మనము డోరీలు అనేవి పెట్టేద్దాము. వెనక నెక్కి కట్టుకోవడానికి డోరీలు. నెక్ కుట్టిన తర్వాత అక్కడక్కడ డాట్స్ ఇచ్చి క్లాత్ని తిరగదిప్పేస్తాము. లైనింగ్ మీద ఒక కుట్టు అనేది వేసుకొని తిరగదిప్పుకుందాము. అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. చూడండి, నేను వీడియో చాలా స్లోగా ఉంది. నా వీడియో కొత్తగా కుట్టాలనుకునేవారు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవచ్చు. నెక్ని మడిచి మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నెక్కి స్టిచ్చింగ్ చేసుకొని మొత్తం రౌండ్గా లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి. ఈ విధంగా లైనింగ్ని అటాచ్ చేసేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం వెనక డాట్స్ అనేది పట్టాలి. వీపు దగ్గర కుడతాం కదా, ఆ డాట్స్లు పట్టాలి. 2.5 ఇంచు 3 ఇంచులు పట్టొచ్చు. చూడండి నేను పట్టాను చూడండి. అదేవిధంగా డాట్స్ పట్టి ఫస్ట్ మనం గాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తానో అదే విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేయండి. మీకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. గాజా పట్టికి ఈ విధంగా 2 స్టిచ్చింగ్లు వేసుకోండి. తర్వాత మనం కింద పట్టీ అనేది అటాచ్ చేసేద్దాము. చూడండి నేను పట్టీ ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా పట్టీని అటాచ్ చేయండి. తర్వాత పట్టీని తిరగదిప్పి లోపలికి మడిచి కుట్టేయండి. వీడియో చాలా నీట్గా ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది.
నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే వీడియో బాగా అర్థమవుతుంది. ఇదిగోండి 2 పార్ట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా 2 వైపులా మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుందాము. హ్యాండ్స్కి ముందు ఫస్ట్ మనం లైనింగ్ అటాచ్ చేయాలి. ఈ విధంగా ఒక కుట్టు వేసుకొని తర్వాత మనం లైనింగ్ మీద కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నేను హెమ్మింగ్ అనేది పెట్టడం లేదు, కుట్టు స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కస్టమర్ నాకు స్టిచ్చింగ్ చేసేయమని చెప్పారు. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత 4 వైపులా మనం లైనింగ్ని అటాచ్ చేయాలి. హ్యాండ్స్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసేసాను. హ్యాండ్కి లేస్ వేయమని చెప్పారు, అందుకని హ్యాండ్స్కి లేస్ వేస్తున్నాను. చూడండి ఈ లేసు ఒక పక్కే కుట్టు వేసుకోవాలా, ఇంకొక పక్క మనం సూదితో హెమ్మింగ్ చేసుకోవాలి. మొత్తం స్టోన్ లేసు మిషన్ ఒక్కవైపే పడుతుంది కాబట్టి ఇంకొక వైపు మనం సూదితో స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. తర్వాత మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా జాయింట్ చేస్తున్నానో. ఫస్ట్ మనం షోల్డర్ కాడ నుంచి ఈ విధంగా కొలత పెట్టుకొని హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. అప్పుడే హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది మనకి. జాగ్రత్తగా ముడతలు రాకుండా చిన్నగా కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ రావాలి. ఈ షోల్డర్ కుట్టాం కదా, ఈ 2 కుట్లు ఒకే వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఖర్చు. ఈ విధంగా హ్యాండ్స్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ హ్యాండ్స్ని కలిపి ఈ విధంగా హ్యాండ్స్ కానించి నడుము దగ్గరికి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సంక భాగంలో కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి సంక భాగంలో ఏ విధంగా ఎంత నీట్గా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మీరు. ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ